మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేము ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రా భయ్? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతులకు మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రా భయ్? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్యాడు వేసిన ఘనత మీకు దక్కింది. కేటీఆర్ ఆత్కడేసి తీసుకపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను మేరేల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు కొట్టించుతావు. లేచే పరిస్థితి లేదురా భయ్. ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. ఆయన ఒక తీన్మార్ మల్లన్న ఒక్కరు హైలైట్ చేస్తా ఉండే. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళక్కడ నిర్బంధం చేయడం. మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు. ఎట్లొస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరాబాయి 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్లే. ఎలాగో రేపు మన దాంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడుతుంది. వీడున్న నాయకులు అందరినీ రెచ్చగొట్టి వాడుతున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని. అరికెపూరి గాంధీ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. 2004 అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించింది. పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిస్టమ్ నోరు పాడు చేసిండ్రు. ఆయన కాంగ్రెస్ నోరు కుప్ప చేసిండ్రు. ఇవాళంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టం ఉండేటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు ఆయన? అంటే ఎంత చెవులో పువ్వు కనబడుతున్నామా? అటు నువ్వేం చెప్తా తింటందుకు? ప్రజలు చాలా హుషారున్నారు. ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు, వీళ్ళని పంపించిర్రు. రాబాయి పంపించడానికి ఎందుకు ఆగురు? 5 ఏళ్లు ఎందుకు ఉట్లాడుతున్నారు? మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికి మొత్తం పెన్షన్ లేదు. మీరు పెద్ద నరుకుతున్నారేంది? 15th కు చేస్తామన్నారు. 100% ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేయమంటావా? రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఇగో ఈయనకిచ్చిరు ఆయనకిచ్చిరని. కొంతమందికి ఆధార్ కార్డు చక్కలేదు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవిటి కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం. మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్లో కూర్చుంటున్నావా లేదా? నిన్న మొన్న ఎంతమంది కలిసినాను? ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రా భయ్? నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రా భయ్? నువ్వు ఆయన కూడా మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? మీరు చేస్తేనేమో సంసారం. మా కూడా చెప్పింది చూడు. ఇప్పుడు నాకు అవన్నీ నేను గలీజ్ మాటలు మాట్లాడాలి. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంది హరీష్ రావు? అంటే వీడు ఏదైనా మాట్లాడవచ్చు. ఆయనకు అది అలవాటు ఆడిడ పోయి చేసుడు. మాకు అలవాటు లేదని. మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రాబోయ్? నీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది. అంటే ముగ్గురిని అంటుండు. అంటే 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అర్థమైంది. అది ఇట్లా అంటుండు. మీరు చూడండి వీడియో చూడండి. మళ్ళీ చూపి వీడియో ఒకసారి. వీడియో చూపి. నీకు అర్థమైందా? సుప్రభాత్ పటేల్ కు బాధ అవుతుంది. ఉంటావా నీకు? ఉంటావా? ఒక్క నిమిషం. సంపిండ్రు. అటువంటి నా కొడుకులు మళ్ళీ ఇప్పుడు పుట్టిండ్రు. అప్పుడు మహాభారతంలో పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. రాజకీయం అనేది మహాభారతంలో స్టార్ట్ అయినాయి. అప్పుడు దొంగనా కొడుకులంతా మళ్ళీ వీళ్ళెవరు? హరీష్ రావు గారి కుటుంబం, కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ గారి కుటుంబం. దాని హనుమంతరావు ఏమనంటే వంతులో మాట్లాడుతూ, అరే నేను 3 సార్లు రా ఎమ్మెల్యే, 1 టైం ఎమ్మెల్సీ, గేమ్లకు దిగి ఆమె వారియర్ అంటే ఏంది? గెలుస్తా అని బయటకెళ్ళాం,
కింద పడ్డాం మీద పడ్డాం, రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అని ఫీల్డ్ లో దిగుతా. సావడానికి కూడా వెనకకు పోను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓన్లీ గెలుపునాదనా ఫీల్డ్ లో దిగినప్పుడు ఓటమికి సిద్ధం. మళ్ళీ ఇంకొకటి గుర్తుపెట్టుకో, రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే ఓడిపోగానే ఇంట్లో పండుకుంటారు. మైనంపల్లి హనుమంతరావు పండుకునేటోడు కాదు. ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ అచీవ్ వాట్ ఐ వాంట్. క్విట్టర్ నెవర్ విన్స్ అంటారు. అంటే వదిలిపెట్టినోడు. ఇప్పుడు రాజిరెడ్డి అన్న ఓడిపోయిండు, నాకెందుకు రాజకీయం అని వదిలిపెడితే జీవితంలో గెలవడు. కానీ ఫీల్డ్ లో ఉన్నాడు టైగర్, దట్ ఈస్ టైగర్ అన్న. మదన్ రెడ్డి గారు, సునీల్ గవాస్కర్ అటువంటి వాడు సెంచరీ కొడుతుండే కానీ ఈ మదన్ రెడ్డి గారు ఫామ్ నుండి సెంచరీ కొడితే రేపు నాకు గుడినాడు, నా అయ్యకు గుడినాడు, నా మామకు గుడినాడు. పండబెట్టేయి, కూర్చుండబెట్టేయి. దట్ ఈస్ బీఆర్ఎస్ పాలసీ, నాట్ కాంగ్రెస్ పాలసీ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భీష్మ పితామహ అటువంటి వాడు గెలుస్తుండే కదా, గెలవకపోతున్నా మీడియా సోదరులు చెప్పండి, ప్రమాణం వేసుకొని చెప్పండి. సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్న ఎల్లబడితే గెలవకపోతున్నా చెప్పన్నా, ఓటేసుకొని చెప్తున్నా. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మదనన్న 100కి 100 రూపాయలు గెలుస్తుండే. ఇది బిడ్డ, మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది. మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతుర్రని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసిరంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు, అది కూడా చెప్తున్నా. వాస్తవం. దాన్ని కొట్టిపడేసిరు, మంచిగున్న బిల్డింగ్ కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అని లీక్లు అవుతున్నాయి. అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యం ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన, నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ, ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన, వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్లు అయ్యేటప్పుడు కావాలని ఆఫ్ చేయరు, ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలా అన్ని క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పని చేస్తా ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు, రైతులకు సహకరించకపోతే సస్పెండ్లు తప్పయి మీకు. ఇప్పుడు కోతకొచ్చినాయి, రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేసాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, బావగానికి బొమ్మడిదికి ఇక మళ్ళీ మేము సీఎంలం అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు దచ్చినోడు కూర్చుని ఒక నెల 2 నెలలు. ఇప్పుడు ఇక దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి. ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతున్నారు. బిడ్డ, మేమందరం బయటకెళ్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఇళ్లకి. ఇవాళ గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుండ్రి, మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల్లో అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండదు అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటులే మీరు? మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామర్దులు అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాగరాజు, సోయి నాగరాజు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళీ ముందే మా రేవంత్ అన్న మొండి,
కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతుంది మీరు ఉట్టిగా? గెలకకుర్రు రాబాయి, మీరు మీ బొంద మీరు తవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమర్దులను చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెబలి తెచ్చిన అనుకో, బదలా మనకే వస్తుంది. మళ్ళా సింపతితో గెలుస్తామనుకుంటారు కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకొని ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మడిది గాని టార్గెట్ చేయదని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో, రెడీ. థ్యాంక్ యూ. గెలవకపోతున్నా మీడియా సోదరులు చెప్పండి, ప్రమాణం వేసుకొని చెప్పండి. సాక్షి సోదరుడు మేడం గారి ఊరు అన్న నిలబడితే గెలవకపోతున్నా చెప్పన్నా, ఒట్టేసుకొని చెప్తున్నా. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, మదనన్న 100కి 100 రూపాయలు గెలుస్తుంది. ఇది బిడ్డ, మీరు ఇట్లా మదనన్నటువంటి వాళ్ళను ఎంతో మందిని బొందబెట్టేసిండ్రు. వాళ్ళ కలకల ముట్టనుంది మీరు అనుకుంటుర్రు వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారని. ఒక్కసారి గమనించాలా. ఇలా సెక్రటరియట్ కూడా కూల్చేసారంటే వాళ్ళేమో నిధులు వెళ్ళే అంటారు, అది కూడా చెప్తున్నా. వాస్తవం, దాన్ని కొట్టి పడేసిరు. మంచిగున్న బిల్డింగ్ కొట్టేసిర్రు. ఇలా సెక్రటరియట్ చూడనికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి, లీక్లు అవుతున్నాయి. అంటే వీళ్ళు డబ్బులు ఏ విధంగా ఇష్టారాజ్యానికి ఖర్చు పెట్టిర్రు. అరే నా కొడుక, నేను ఆ రోజు కూడా చెప్పిన, నీ మామ ఫామ్ హౌస్ పోతందుకు 800 కోట్లు అంటే ప్రతి సంవత్సరం ఆ సెక్యూరిటీ ఆ బందోబస్తుకు నెలకు 80 కోట్ల రూపాయలు ఖర్చు. ఏడాదికి ఎంత అవుతుంది? ఇవన్నీ గమనించాల. గతంలో కూడా చెప్పిన, వక్ఫ్ బోర్డు భూములు సహా, అసైన్మెంట్ భూములు స్వహా, సిటీల గవర్నమెంట్ భూములు స్వహా మొత్తం అమ్ముకోగొట్టిరు. అయినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నారు. అరే ఇవాళ నేను చూస్తున్నా, నాకు కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది, హరీష్ రావు గారే ప్లాన్ వేసి ఏదైనా మీటింగ్ లో అయినప్పుడు కావాలని ఆఫ్ చేయరు, ట్రాన్స్ఫార్మర్ కాడబోయని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి క్రిమినల్ ధమాకులు. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొంతమంది వాళ్ళ ఫేవర్ లో పనిచేస్తా ఉన్నారు. 15 నిమిషాలు అయ్యే పని గంట సేపు చేస్తున్నారు ఏదో రిపేర్కి వస్తే. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఎందుకంటే మంచిగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కొంతమంది నా దృష్టిలో వచ్చిండ్రు, రైతులకు సహకరించకపోతే సస్పెండ్ తప్పయి మీకు. ఇప్పుడు కోతకొచ్చినాయి, రైతులకు సహకరించండి, కరెంట్ ఇబ్బంది పెట్టకండి. కొడుకులు రెడీగా ఉన్నారు, ఏదోటి చేద్దాం ఇష్యూ. వీళ్ళకి నిద్ర పడతలే, బావగారికి బొమ్మడిదికి ఇక మళ్ళా మేము సీఎంలో అయిపోతాం పైసలు వచ్చేస్తే అని. ఈ ఫస్ట్ ఏమో ఏది మొగడు దచ్చినోడు కూర్చుని ఉండేవి ఒక నెల 2 రోజులు. ఇప్పుడు ఇక ఈ దొరికినాయి, ఏదోటి దొరుకుతాయి, ఎప్పుడు ఏది దొరుకుతుందని చూసి మళ్ళా హీరోలాగా అవుతున్నారు. బిడ్డ, మేమందరం బయటకెళ్తే మళ్ళా మీరు వెళ్ళరు ఇంట్లోకి. ఇలా గాంధీది కూడా చెప్తున్నా, గాంధీ నాన్ కరప్ట్. ఈ ఆనవాయితీ తెచ్చిందే మీరు. ఇవాళ కూడా చెప్పుండ్రి, మాకు ఫుల్ మెజారిటీ ఉంది. ఎవడు రాబాయి దీన్ని ఫుల్ పెట్టిండు? 6 నెలల పడిపోతుంది ప్రభుత్వం. 6 నెలల అంటే 6 నెలలు ఎట్లా పడిపోతుంది రాబాయి? మాకు మెజారిటీ ఉండాలి అంటే మా వాళ్ళని కొనుక్కుందాం అనుకుంటలేదు, మా వాళ్ళని కొనుక్కుందాం అనుకున్నావు రాబాయి? బాబామరులను అడుగుతున్నా అన్నది మీరే కదా రాబాయి. ఇవాళ ఎందుకు బాధపడుతున్నారు? ఇవాళ ఆపేసాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఏంద్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయి నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న ఉండి కింద పడ్డా మీద పడ్డా అదే అంటాడు, అదే మాట అంటాడు. ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు ఉట్టిగా? గెలకకుర్రు రాబాయి, మీ బొంద మీరు తవ్వుకుంటుర్రు. రేపటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళను కాదు, ఓన్లీ హరీష్ రావు కేటీఆర్ బావమర్దులను చూసుకుందాం. మళ్ళా వాళ్ళ ఆయన గుండెబలి తెచ్చిన అనుకో, బదలా మనకే వస్తుంది. మళ్ళా సింపతితో గెలుస్తామనుకుంటారు కొడుకులు. అందుకు కేసీఆర్ గారిని ఏజ్ ఫ్యాక్ట్ దృష్టిలో పెట్టుకొని
ఏమనకుండ్రి, ఓన్లీ బావగాన్ని బామ్మరిది గాని టార్గెట్ చేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. ఇక చూసుకో బిడ్డ, కాసుకో. రెడీ.